జీహెచ్ఎంసీ ప్రకటన శాఖలో కొనసాగుతున్న విధానాలు కొద్దిమంది లాభానికి మిగతా రంగాల అన్యాయం మరియు ప్రభుత్వ ఆదాయ నష్టం ఇవన్నీ కలిపితే ఇది కేవలం నిర్వాకం కాదు, ప్రజాధనాన్ని దోచే కుట్రగా భావించాల్సిన పరిస్థితి. ఇప్పుడు అయినా ప్రభుత్వం స్పందించి జియో 68 పై పునఃసమీక్ష జరపడం, ప్రత్యేక అనుమతులపై విచారణ జరపడం, సమగ్ర ప్రకటన పాలసీని తీసుకురావడం అనేది చాలా అవసరం. సో మొత్తం మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ కి చాలా పెద్ద నష్టం జరుగుతున్నప్పటికీ కూడాను, అధికారులు తెలిసినప్పటికీ కూడాను ఈ రకంగా కొన్ని వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ల కోసము వాళ్ళకి లాభం చేకూర్చడానికి, వాళ్ళ జేబులు నింపడానికి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక ఇప్పటికైనా చర్యలు తీసుకునేటువంటి దిశగా ప్రభుత్వం ఏమన్నా అడుగులు వేస్తోందా? రోజా, ఒక సినిమాలో పాటలో చిన్న లిరిక్ మనం గుర్తు చేసుకున్నట్టుగా దొరికినంత దోచుకో, దోచుకున్నంత దాచుకో అనేటట్టుగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారులకు మాత్రం ఇష్టం వచ్చినటువంటి విధంగా వనరులు సమకూరుస్తాయి. అంటే కేవలం అక్రమార్జన కోసం అనుకోవచ్చు. అందుకు తగ్గట్టుగా ప్రతి శాఖలో కూడా ఏదైనా అంటే ప్రజలకు అలాగే ప్రభుత్వానికి ఎంత మేర సర్వీస్ ఇస్తున్నాం అంత మేరకు మాత్రమే ఛార్జ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ హోర్డింగ్లు ప్రభుత్వంగా మొత్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ హోర్డింగ్ అనేది పెద్ద ఒక మాఫియాగా నడుస్తుంది. మరి ఈ ప్రకటన హోర్డింగ్ల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. దీనికి ఒక విజిలెన్స్ అంటూ లేదు, ఒక పర్యవేక్షణ అన్నట్టుగా లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఎక్కువ లంచాలు ఇస్తే వాళ్ళకు అనుమతులు చేయొచ్చు అనేటట్టుగా నడుస్తుంది. కేవలం దీనికి ఒక నిర్ణీత కాలం అన్నట్టు లేదు, అంటే ప్రక్రియ అనట్లేదు, నిర్ణీత రుసుము అనట్లేదు. ఇష్టం మాకు డబ్బులు ఇవ్వండి, మీరు పెట్టుకోండి, ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం, అడిగినోని కేసులు పెడదాం, ఇంకేదైనా అన్నట్టుగా నడుస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని ఏళ్లుగా సర్వీస్ ఇస్తున్నటువంటి కొన్ని కంపెనీలకు సైతం పక్కన పెట్టి అసలు వారిని దరిదాపులకు రానియకుండా బెదిరింపులకు గురి చేస్తూ కొత్తగా వచ్చినటువంటి కొంతమందికి మాత్రమే ఇష్టం వచ్చినటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కసారి మనం ఈ అనధికారికంగా ఉన్నటువంటి ఒక్కసారి చిట్టా చదువుకుంటే లిస్ట్ వైజ్గా ఈ మెట్రో పిల్లర్లకు ఇప్పటి వరకు 2000 రన్నింగ్ లీడ్ స్పేస్ ఉన్నటువంటి ఒక యాడ్లు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇదంతా అనధికారికంగా. మరొకటి మెట్రో హారిజెంటల్ బీమ్స్ అన్నట్టుగా 300 ఏదైతే అనధికారికంగా ఉన్నటువంటి ఈ ఎల్ఈడి స్క్రీన్లు కావచ్చు, ఇవి కావచ్చు, హోర్డింగ్లు కావచ్చు కనిపిస్తుంది. మరోపక్క ఈ స్టేర్ కేసులకు స్టేర్ కేసులకు పిల్లలకు 200 ఈ యాడ్ బోర్డులు కనిపిస్తుంటాయి. మరి అలాగే మెట్రో ట్రాక్ పైలట్ వాల్స్కి 100 నంబర్లు కనిపిస్తుంటాయి. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల ప్రకటనలు అనధికారికంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ యాడ్ ఏజెన్సీలు ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తున్నాయి. అంటే మరి దీనికి ఒక ప్రామాణికత అనేది లేదు. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరి కనుసన్నల్లో ఇవన్నీ నడుస్తున్నాయి, ఇవన్నిటిపైన వేల ప్రశ్నలు అయితే వస్తున్నాయి. దీంట్లో కోట్ల రూపాయల స్కామ్లు జరుగుతున్నాయి అన్నట్టు అనేక ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం అయితే వీటన్నిటిపైన దృష్టి సారించి వీటన్నిటికీ అరికట్టాలంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉండడంలో అనేక అనుమానాలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వంకి తెలిసే చేస్తుందా, ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల జేబుల్లోకి కూడా ఏదైతే ఈ అక్రమార్జన వెళ్తుందా అనేటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఎందుకంటే కళ్ళ ముందు హైదరాబాద్ మహానగరం, ప్రపంచంలోనే హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు. అలాంటి మహానగరంలో ఇంత మేర అవినీతి జరుగుతుంటే అంటే ప్రభుత్వ నేతలకు అధికారులకు కనిపించట్లేదా అంటే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదంతా వాళ్ళ యొక్క హస్తం కూడా ఉన్నట్టుగా అనేక మంది అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం అమీర్పేటలో మనం ఉన్నాం. అమీర్పేటలో ఇక్కడ చూసినట్లయితే ప్రతి పిల్లర్కు ఒక యాడ్ బోర్డు ఉంటుంది. అంటే వీటన్నిటి కూడా అనుమతులు ఒక 5 పెట్టుకుంటే 500 అనధికారికంగా ఉన్నటువంటి ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి మనం గమనించవచ్చు ఎంత ప్రమాదకరంగా ఈ హోర్డింగ్లు వేశారు. అంటే వీటన్నిటి కూడా ఒక ఇప్పటికే జియో 68 అనేది ఒక ప్రామాణికంగా నడుస్తుంది. కానీ జియోకు విరుద్ధంగా ఇక్కడ ఇంత యథేచ్ఛగా ఇంత పేర ప్రమాద స్థితిలో ఇటువంటి హోర్డింగ్లు ఏర్పడ్డాయంటే మరి అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఎవరెవరి హస్తం ఉంది, ఎవరెవరి కనసందులు నడుస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు బక్క జర్సన్ గారు సీనియర్ రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకుడు ఉన్నారు. ఈ హోర్డింగ్ల పైన కూడా గతం నుంచి పోరాడుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తీసుకోవడంలో అంటే ఒక దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే అప్పుడు రాష్ట్రంలో నిధులు లేవు, ఎవరినైనా అడుగుదామంటే చెప్పులు ఎత్తుకపోయేటోడేమో వీడు అన్నట్టుగా నిధులు ఇస్తలేరాను, అప్పులు ఇస్తలేరని అంటాడు.
మరి ఇన్ని కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఆదాయాన్ని ఎందుకు వదులుకుంటున్నారు? ప్రభుత్వానికి ఈ డబ్బులు అక్కర్లేదా? నిజంగా అంత ధనిక రాష్ట్రమా? మరి 6 గ్యారంటీలను పక్కన పెట్టారు. ఇవన్నిటికీ ఏదో పనికి వస్తాయి కదా. వచ్చేది వర్షాకాలం, హైదరాబాద్ను మహానగరంగా మార్చొచ్చు. ఎక్కడ చూసినా చిన్నపాటి వర్షం పడ్డా కూడా నదులు తలపిస్తుంటాయి. మరి ఇంత మేర వచ్చేటువంటి నిధులను ఆ పనులకు ఉపయోగించలేరా? ఇంత అనధికారికంగా జరుగుతున్నటువంటి పని దృష్టి సారించలేరా అన్నట్టుగా అందరి అనుమానాలు అయితే వస్తున్నాయి. మరి బక్క జడ్సన్ గారు ఉన్నారు. నమస్తే సార్. మొత్తానికి ఇంత